ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హార్స్ రైడింగ్ దాని గురించి అడిగా, అది ఎందుకు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? నాకు చాలా ఎందుకు అంటే మా తాతయ్యకి హార్సెస్ ఉండేవి మా ఊర్లో, మా డాడీ వాళ్ళ ఫాదర్కి. సో వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు. సో మా ఫ్యామిలీలోనే ఉంది, హార్సెస్ ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. సో నాకు ఇంట్రెస్ట్. సో మా తాతతోనే గుర్రాలన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈ జనరేషన్లో నేనైనా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, నేను నేర్చుకున్నా. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఏంటి అంటే నాకు ఎవరొద్దు, నాకు లైఫ్లో ఎవరు లేరు, నాకు నేనే. సో నేను ఖాళీ ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా కదా. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్, న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లెర్న్. తర్వాత చాలా కొత్త విషయాలు చేయాలి, క్రేజీ చేయాలి. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఐ వాంట్ టు డూ క్రేజీ. కాదు, ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తారు కదా, ఎగురుతూ ఉంటాం కదా, నొప్పి పెట్టదు బ్యాక్ పెయిన్ వస్తుంది. అది ఆ కుర్చీ కూడా చాలా రాడ్ లాగా ఉంటది. ఏం లేదు, ఒక కర్ర పెట్టుకొని మా గైడ్ తను నేర్పించాడు. ఇంకొంతసేపు నేను చేయకపోతే నన్ను కొడతాడేమో అనిపిస్తుంది నాకు. అవునా? అంత స్ట్రిక్ట్ ఉంటుందా? చాలా స్ట్రిక్ట్ ఉంటారు. మై గురు చాలా స్ట్రిక్ట్ గా నేర్పిస్తారు. నేను నార్మల్ గా హార్స్ ని తీసుకొని వాక్ వెళ్ళిపోతాను, హార్స్ లో నార్మల్ గా వెళ్ళిపోతాను. బట్ ఐఎమ్ నాట్ ఎ ప్రో రైడర్. ఇప్పుడు హార్స్ రేసింగ్స్ లో అంత ప్రో రైడర్స్ ఉంటారు, అంత ప్రో కాదు. నేను హార్స్ మీద కూర్చొని హార్స్ ని తీసుకొని వెళ్ళగలను, నడిపించగలను, అక్కడ వరకు వచ్చాను. ఇంకా దాంట్లో లెవెల్స్, స్టేజెస్ ఉంటాయి. సో నేను దాంట్లో ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేమ్స్ ఆడతా దాంట్లో. పోలి అంటారు. అవును, పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. సో చెప్పు. సో పోలో ఛాంపియన్ అవ్వాలి అంటే లైక్ అంతా లేదు, దాంట్లో వెళ్ళిపోతే మొత్తం వెళ్ళిపోతానేమో. పోలో అనే గేమ్ ఉంది దాంట్లో, అంటే లైక్ హార్స్ రేసింగ్ అంత నేర్చుకున్న తర్వాత పోలో ఉంటాయి, హార్స్ రేసింగ్స్ ఉంటాయి. దానికంటే ఒక సపరేట్ ఒక వరల్డే ఉంది. నేను ఇందాకే అడగాల్సిన క్వశ్చన్, ఎందుకనే నార్మల్గా అంటే లైక్ ఏ డ్రెస్సెస్ వేసుకున్నామో తెలీదు, అదే లైక్ ఏం వేసుకున్నానో తెలీదు, ఎలా ఉన్నావో అలా ఫొటోస్ ఎందుకు అంత రాగా పెడతావు ఇన్స్టాలో? అంత రా ఎందుకు? ఏమైనా ఆఫర్స్ వస్తాయా? ఇన్స్టా వల్ల అయితే నిజంగా రావు. నేను చేస్తుంది జిమ్ ఒకటే. నాకుండే ఇప్పుడు ఏకైక ఒక హ్యాపీనెస్ ఏదైనా ఉంటే జిమ్కి వెళ్తున్నా. జిమ్కి వెళ్ళడం వల్ల నాకు హ్యాపీగా అనిపిస్తుంది. జిమ్కి వెళ్తే ఒక సపరేట్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. బికాజ్ మనం ఇలా ఉన్నాం, ఇలా మారుతున్నాము. మన బాడీ లైక్ ఏంటి అంటే, నువ్వు డబ్బులు ఇచ్చి ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు, కానీ బాడీని కొనలేం కదా. మన బాడీ రాదు కదా, డబ్బులు ఇస్తే మారదు కదా, డబ్బులు ఇస్తే అందరికి 6 ప్యాక్లు రావు కదా. డబ్బులతో ఏదైనా కొనొచ్చు, డబ్బులతో కొనలేనిది ప్రేమ అంటారు కదా. దాంతో పాటు ఇంకొక థింగ్ నేను ఏమంటానంటే, మన బాడీ. ప్రేమని కూడా కొనేసేయచ్చు ఈ కాలంలో చెప్పాలంటే. బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టున్నావు. సో అందుకే డబ్బులతో కొనలేని ఒకే ఒక్కటి ఏంటంటే మన శరీరం. అదో మనం ఎప్పుడు దాన్ని డబ్బులు పెట్టి కొనలే, దాన్ని డబ్బులు పెట్టి చేయించలేము, మార్చలేము. దాన్ని జిమ్లో మార్చుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో అందుకే నేను జిమ్ వెళ్ళిన జిమ్ ఫొటోసే పెడతాను అంతే, ఇంకేం లేదు నా లైఫ్లో, ఏం మిగల్లే. ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళావా? వెళ్ళా. అవునా? ఫుల్ వెళ్ళా డిప్రెషన్లో. బట్ నేను ఎప్పుడు మరీ అంత లో అయిపోయేది అయితే అంతలాగా అది ఇనాయానే కాదు, అంత లో అయిపోయి చచ్చిపోయే రకమైతే ఇనాయా కాదు. ఈ మధ్య 3 రోజెస్లో లైక్ ఇంకో కొన్ని సినిమాల్లో, సర్లే నువ్వు ఫ్రెండ్ అయిన పేర్లు మర్చిపోయా నాకు తెలుసు. బచ్చల్ మళ్ళీ, భైరవం, శివం బజే, జాట్, 3 రోజెస్, ఇన్ని మూవీస్ ఎప్పుడు చేసినవి ఇవన్నీ? లాస్ట్ ఇయర్ నుంచి చేసావు. లైక్ నువ్వు లాస్ట్ టైం నాకు ఎప్పుడు చెప్పినట్టు గుర్తు, నేను లీడ్ రోల్స్ కోసమే మ్యాక్స్ ట్రై చేస్తాను అని చెప్పావు. లీడ్ రోల్స్ కాదు, నెగిటివ్ లీడ్స్, యాంటాగనిస్ట్. ఎందుకు? మనము చాలా క్లారిటీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఎంతమంది రావట్లేదు, ఎంతమంది ఫుల్ రెడీగా ఉన్నారు ఏం చేయడానికైనా. 16 yearsకే వచ్చేస్తున్నారు. చాలా లైక్
ఇట్స్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఇప్పుడు మన తెలుగు అమ్మాయిని బిగ్ బాస్ తర్వాత మళ్ళీ నాకు లీడ్ రోల్స్ ఇవ్వమని చెప్పి నేను అడిగితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో ఉండను, నేను ఇంకా కనిపించను. నేను అందుకే క్యారెక్టర్స్ చేశాను అన్నిట్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ ద క్యారెక్టర్స్. ఎందుకంటే నేను యాక్టింగ్ నన్ను చేయగలను, నాకు నమ్మకం ఉంది. సరే నేను క్యారెక్టర్స్ చేసుకుంటాను, నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవ్వండి అని అనుకున్నాను. ఇంపార్టెంట్ కాకుండా ఇలా వచ్చి ఇలా ఇప్పుడు వెళ్ళిపోయిన మూవీస్లో తెలియట్లే ఇలా వచ్చారు, అయినా చేశాను. సరే కొన్ని లీడ్ రోల్స్ వచ్చాయి, కొన్ని ఈటీవీ విన్లో ఒకటి మధుశాల అని ఉంది, ఇంకొకటి క్రాంతి అని ఆహాలో ఉంది. కానీ అవి ఏంటంటే అంత వెల్ ప్రమోటెడ్ కాదు. ఓటీటీ మూవీస్ రిలీజ్ అయినట్టే ఎవరికి తెలీదు. సో అలా ఉన్నాయి. ఇంకా 3 రోజెస్ ఏంటి అంటే వెబ్ సిరీస్ కాబట్టి దానికి ఇప్పుడు ప్రమోషన్ బాగుంది కాబట్టి నా క్యారెక్టర్ కొంచెం బయటకు వచ్చింది. అండ్ దాంట్లో కూడా ఏంటి అంటే ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్. దాంట్లో కూడా లీడ్ కాదు నేను చేసింది, ఒక కామెడీ రోల్. వైవ హర్ష పక్కన నాది ఒక డ్యువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాను. లైక్ ఇప్పుడు ఆఫర్స్ కావాలి వెళ్ళి అడుగుతావా నువ్వే? మనకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ పక్కన పెట్టేసి కొన్నిసార్లు సార్ ప్లీజ్ సార్, నేను బిగ్ బాస్ అని నన్ను చూడకండి, నేను పర్ఫామ్ చేయగలను, నేను యాక్ట్ చేయగలను, మీకు కావాలంటే ఆడిషన్ చేసి చూపిస్తాను, మీరు చెప్పండి సార్, నేను ప్రిపేర్ అవుతాను, కావాలంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, నేను క్యారెక్టర్స్ కూడా చేస్తాను, నేను లీడ్ చేస్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని నేనే వెళ్ళి అడుక్కుంటాను. కాదు, ఇప్పుడు ఇందాక నుంచే మాటల్లో నాకు బిగ్ బాస్ నుంచి అని చూడకండి, బిగ్ బాస్ నుంచి అని చూడకండి. ఇటు బిగ్ బాస్ వాళ్ళు అంత లాస్ అయ్యావా? నేను లాస్ అవ్వలేదు. బిగ్ బాస్ నుంచి ఎవరిని మూవీ ఇండస్ట్రీలో తీసుకోవట్లేదు. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళందరూ బిగ్ బాస్ అంటే ప్రొఫైల్ పక్కన పడేయండి అంటారు. నిజం. ఎందుకు? అంతే, బిగ్ బాస్ వాళ్ళని మూవీ ఇండస్ట్రీలో యు కాంట్ సీ బిగ్ బాస్ పీపుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎవరున్నారు యాక్టర్ అవుతా, ఎవరు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు నేను యాక్టర్ అవుతా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను యాక్టర్గా మంచి యాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మరి అంటున్నారు కదా. మరి కొత్తగా రావాలి అని అనుకునేవాళ్ళు. నేను వాళ్ళకి ఏం చెప్పలేను. నేను బయటకు వచ్చి ఇప్పుడు నేను ఎలా పడ్డానో మళ్ళీ బయటకు వచ్చాను, అలానే ఇండస్ట్రీ మారుతుందేమో కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు నాకు కూడా మంచిగా లైక్ షోస్ కానీ వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ వస్తున్నాయి. మేబీ అది స్లోగా జరగచ్చేమో. చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పటి ఒక లెక్క, దాని తర్వాత ఇంకొక లెక్క ఏమో మారుతుందేమో. అది నేను చెప్పలేను, వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది అది. కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళల్లో వీళ్ళలో లెక్క పెట్టిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ ఏం అవ్వలేదు ఎవరు. బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరినీ చాలా రేర్ పీపుల్ మాత్రమే మూవీలో ఉన్నారు. కానీ నీకు బిగ్ బాస్ వల్లే కదా మంచి బెస్ట్ ఫేమ్. ఏ మూవీ వచ్చింది బిగ్ బాస్ వల్ల చెప్పు? ఫేమ్ అంటే లైక్ సినిమాలో వేరు. సినిమాలో నేను వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళి నేను అడుక్కున్న ప్రతి ఆఫీస్కి ఆడిషన్కి వెళ్ళాను నేను బిగ్ బాస్ తర్వాత. ఐ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఆన్ దట్ నేను చెప్పడానికి. ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్ళి నేను బిగ్ బాస్ గురించి చూడొద్దు సార్, నేను చేస్తాను, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను, మీరు రెమ్యూనరేషన్ నేను ఎక్కువ తీసుకుంటాను అనుకుంటారేమో, పర్లేదు నాకు అంటే లైక్ నేను ఎంత ఇది చేసుకున్నాను అనుకున్నా మూవీ ఇండస్ట్రీలో ఉండడానికి రావడానికి అంత జరిగాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.